నిన్న కూడా ప్రజాహితం గురించి మా గవర్నమెంట్ ఎలాంటి చర్చకైనా సిద్ధమని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. కంపల్సరీగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నాము. What a performance! Offline and online recording this performance will never be finished. వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారో లేదో ముందు తేల్చుకోమనండి. ఇంకో 20 మందిని తెచ్చుకో, 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. వీళ్ళు చర్చకి ఒప్పుకోకుండా పారిపోతూ ఉంది ప్రభుత్వం. మేము ఎంతగా ప్రజలకి నిజాలు తెలియాలి అంటే కౌన్సిల్లో చర్చ జరగాలి అనేసి మేము ఎంత పట్టుబడుతున్నా కూడా ప్రభుత్వం భయపడి పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తపన అధ్యక్ష. కల్తీ జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు. బోలే బాబాని చంద్రబాబు నాయుడు గారు ఎలా తెచ్చారో కూడా మేము నిరూపిస్తాం. ఎప్పుడు బోలే బాబా వచ్చిందో కూడా మేము నిరూపిస్తాం. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి వచ్చిందని మీరు చెప్తున్నారు కదా. ఆ కల్తీ నెయ్యిని మళ్ళా కొండ మీదకి పంపించి మీరు లడ్డూలు చేయించారా లేదా, భక్తులతో తినిపించారా లేదా అన్నది కూడా మేము నిరూపిస్తాం అంటూ సవాల్ చేశారు. కానీ ఎక్కడ కూడా అధికార పార్టీ ముందుకు రాలేదు.